పరిశుద్ధుడవైన తండ్రి, మీరు కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే పొగడబడుతున్న దేవాది దేవుడవైనందుకే స్తోత్రాలు. దేవా, మేమందరము మీ మాటలు వినేదానికి యూట్యూబ్ దగ్గర చేరాం. దేవా, వినే ప్రతి వారితో మీరు సంధించండి. ఈ దినం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనములో, యెహోవా బిలాము కన్నులు తెరచెను. ద లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ బాలాం. యెహోవాని బిలాంకి అంకుం ఖోలి. బిలాం ఎవరు? ఒక ప్రవక్త. అయితే ఈ ప్రవక్త ఏం చేశాడు? బిలాము గాడిద మీద దేవుని ప్రజలు శపించేదానికి వెళ్తున్నాడు. అయితే దేవుడు గాడిద ద్వారా బుద్ధి చెప్పించాడు. అవునండి, కొన్నిసార్లు జంతువుల ద్వారా మానవులకు బుద్ధి చెప్పిస్తాడు. ఈ బిలాము ధనాపేక్ష గలవాడు. అయితే దేవుని కంటే ధనమే ఎక్కువ. బిలామే కాదు, ఈనాడు ప్రపంచంలో అనేక మంది సేవకులు, అనేక మంది క్రైస్తవులు డబ్బే ముఖ్యము కానీ దేవుడు ముఖ్యం కాదు. అయితే దేవుడు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదకండి అన్నాడు. దేవుడు తన పిల్లలను వదిలిపెట్టడండి. దేవుని పని చేస్తే దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. అది చాలా అవసరం. ఆదికాండములో 21వ అధ్యాయములో 19వ వచనంలో, దేవుడు హాగరు కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. కాబట్టి హాగరు కన్నులు తెరిచిన వాడు. అయితే అంధత్వాన్ని తొలగించేవాడు యేసయ్య. పుట్టి అందులోకే నేత్రాలు ఇచ్చినవాడు. మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగును చూపించేవాడు. 2వ రాజుల గ్రంథములో 6వ అధ్యాయములో 17వ వచనములో ఒక మాట వ్రాయండి. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేశాడు. యెహోవా పనివాని కళ్ళు తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి చూచెను. అయితే దేవుడు ఆ పనివాని యొక్క నేత్రాలు తెరిచాడు. అయితే ఎలీషా చుట్టూ ఉన్నటువంటి మహత్తును చూశాడు. అవును, దేవుడు మనతో ఉంటే అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఆయన మనతో ఉండాలా, మన కుటుంబాల్లో ఉండాలా, మన పిల్లలతో ఉండాలా, మన సంఘాల్లో ఉండాలా, అద్భుతాలు జరగండి. ఎంతమంది అంధత్వంలో ఉన్నారో వారి అంధత్వం తొలగించాల. అయితే తొలగించినప్పుడు దేవుని మహిమను, దేవుని వెలుగును వారు చూచి ఆనందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ఎంతమంది అంధత్వములో ఈనాడు నశించిపోతున్నారు, అటువంటి వారిని మీరు సంధించండి, మీ కృప చూపించండి, మీ ఆత్మ వారి మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.